నిజంగా వీళ్ళిద్దరికి కనుక సయోధ్య లేకపోతే కేసీఆర్ గారు ఆయన కొడుకుని తీసుకుపోయి సీఎంగా ఉంటాడు ఆశీర్వదించమని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, కేసీఆర్ గారే తీసుకుపోయింది కదా. నిజంగా వాళ్ళకి అంత సయోధ్య ఉంది కాబట్టి కదా లిక్కర్ స్కామ్లో కూడా కవిత గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి ఢిల్లీకి పలుమార్లు పోయింది వాళ్ళే కదా, మేము కాదు కదా. సో కాళేశ్వరం స్కామ్లో కూడా మాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, మేము రాము అని చెప్పి చెప్పింది ఎవరండి? వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పింది కూడా కేసీఆర్ గారు. మీరు రాకేష్ గారు, మీరు సాంప్రదాయాన్ని శుద్ధి పూసని సుప్పిని మాటలు మాట్లాడొద్దు రాకేష్ గారు. మేము చూపిస్తాం. మేము అట్లా అంటే ఇప్పుడు మీరు అన్నదానికి కౌంటర్ కి భాష మీద మీరు అలో చేస్తే నేను ఒకటి చూపించాలనుకుంటున్నా. దామోదర్ గారు, ఆంధ్రజ్యోతి పేపర్ లో కడియం సిఆర్ గారు కేసీఆర్ గారు పక్కన ఉంటే ఈ రోజు వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫోటో నేను చూపించి, ఇదిగో ఆంధ్రజ్యోతి పేపర్ పేరు, ఇక ఆంధ్రజ్యోతిలో ఫోటో రాకేష్ గారు పంపించండి. క్లిప్పింగ్ సంప్రదింపులు ఆంధ్రజ్యోతి పేపరే కాదా? ఒక్క నిమిషం అండి, మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా, భాష మీద మీరు అన్నది ఏంటో చూడండి ఒక్కసారి. భాష మీద మీరు అన్నది కదా నేను చెప్పేది, నేను చూపించేది వేరే పేపర్. దరిద్రులు అని అంటాం. నీ ముండ జీవో, అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. మేము ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో ఇది వీళ్ళ భాష చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిండే మీరు. ఎవడో పిచ్చి ఏదో బాగాలు చెప్తాడు, వాడు మాట్లాడుతాడు హౌలగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి పరిస్థితి. ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పే చాలా సీరియస్ మాట. నేనేమంటానంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి ప్రశ్నిస్తుంటే రాకేష్ గారు మీరు ఏది మాట్లాడినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రకాష్ రెడ్డి గారు తీసుకుని ఇస్తాను.